హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే చైర్మన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాజీ స్వామి గౌడ్ గారు ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల గురించి సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది సార్ ఈ 1 year పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుండి జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, అన్ని పార్టీ దాంట్లోకెళ్ళి పుట్టినాయి. అవును, అందులో డౌట్ డౌట్ అవసరం లేదు. అవును, అలాంటి కాంగ్రెస్ పార్టీకి నేషనల్ పార్టీ కావడంతో దాని సిద్ధాంతాలన్నీ కూడా జాతీయ భావాలతో ఉంటాయి. అవును, ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా మిగతా దేశం మొత్తం అమలు చేయాలి, కానీ ఏదో ఒక రాష్ట్రాన్ని పరిమితం చేయడానికి అవకాశం ఉండదు. అవును, కాబట్టి ఎంత స్మార్ట్ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఎంత చైతన్యమైన ముఖ్యమంత్రి కానీ ఒక కార్యక్రమం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అధిష్టాన వర్గాన్ని సంప్రదించాలి. అవును, అధిష్టానాన్ని సంప్రదించకుండా, అధిష్టాన వర్గ అనుమతి లేకుండా నువ్వు ఏ స్కీమ్ అమలు చేయడానికి అవకాశం లేదు. అవును, సరే, ఒకవేళ ఎన్నికలకు గెలవాలి, కొన్ని మంచి స్కీమ్లు ప్రజల కోసం చెప్పిన తర్వాత సరే, ప్రజల మనోభావాలు కానివ్వండి, మీరు ఇచ్చిన హామీలు కానివ్వండి, మీ మీద గౌరవం కానివ్వండి, మీకు ఓటేజ్ గెలిపించిన తర్వాత హామీలు నెరవేర్చడం చాలా కష్టమైపోతుంది. అవును, అది వాస్తవం. అది ఎంత కష్టమవుతుంది అంటే, మనము పార్టీ గెలుస్తుంది, ముఖ్యమంత్రి నేనైతే అని అనుకోలే. ఒక ఊపు ఖచ్చితంగా హామీలు ఇవ్వాలి, ప్రజలకు ఇట్లా చేస్తానని అనాలి, ఒక విజన్ చూపెట్టాలన్న ఉద్దేశంతో ఇస్తాం. ఆ ఇచ్చినటువంటి విజన్ అమలు చేయడానికి మీకు అనేకమైన అడ్డంకులు వస్తాయి. ఆ విజన్ అమలు చేసే ప్రయత్నం చేశామనుకోండి, తెలంగాణలో పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా నువ్వు అమలు చేయాలి. ప్రశ్నలు మొదలవుతాయి. సో దీన్ని తట్టుకోలేదు కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం తట్టుకోలేక ఎక్కడో ఒక దగ్గర పగ్గాలు వేయటమా, వెనకకు లాగటమా, బడ్జెట్ అని అది అని ఇదని రకరకాల కారణాలతోటి మనం అనుకున్న పనులు సాధించాలి. ఈనాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అంతే. రేవంత్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించలే. అవును, కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కానివ్వండి, లేకపోతే ఆయన కన్నా ఈయన 10 రూపాయలు ఎక్కువిస్తున్నాడనే ఆశ కానీ ప్రజల్లో రావటం లేదు. 10 సంవత్సరాలు ఉన్నాడు కదా కేసీఆర్, ఒక టైం ఇస్తామనే ఆలోచన కానీ, ఈ ఆలోచనతోటి ఒక్కసారిగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులో మీరు వచ్చారు. సో ఆనాడు చెప్పారు, కాలేజీలో చదివే పిల్లలకు స్కూటీలు ఇస్తాం, హై స్కూల్లో చదివే పిల్లలు 7th to హై స్కూల్ చదివే పిల్లలకు అందరు సైకిళ్ళు ఇస్తామన్నారు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది, అమ్మాయికి నేను తులం బంగారం యాడ్ చేసి ఇస్తానన్నావు, రైతు బంద్ అన్నావు, వయోవృద్ధుల పెన్షన్ అన్నావు. ఒక్కసారి మనం గుండె మీద చేసుకోవాలి. ఏ బడ్జెట్ లెక్క చూసుకొని ఇవన్నీ హామీలు ఇచ్చారు? మీరు అనొచ్చు, సార్ నా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది అని. కేసీఆర్ గారికి ఉన్నటువంటి స్టార్టింగ్ రావడంతో తెలంగాణ పరిస్థితి భిన్నమైన వాతావరణం, ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంది, స్థిరంగా ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల వ్యవహారం కానీ మిగతా వ్యవహారం కానీ స్థిరంగా ఉంది ఆ రోజు. సో ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అనేక రకాల స్కీములు రావటము, కేసీఆర్ గారు వాటిని అమలు చేయటము, అమలు చేసే ఉద్దేశంలో ఆయన కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం, రకరకాల సమస్యలు వచ్చినాయి. సో ఆ టైంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రజలను ఆశ వైపు తీసుకెళ్ళింది. దాంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అందువల్ల ఇవాళ సార్ మీరు ఇందాక అన్నట్టు ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరు అంటున్నారు. ఈ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం కూడా కేసీఆర్ అనే కదా అంటారు. గతంలో ఆయన కాళేశ్వరంలో అందరూ ఉద్యమం చేస్తారు, అందరు యుద్ధాలు చేస్తారు. ఆ యుద్ధాలలో ఎవడు నైపుణ్యం ఉంటే అటు ఎక్కువకి వస్తాడు. మాటలు కానివ్వండి, చేతలు కానివ్వండి, లేకపోతే తన యంత్రాంగాన్ని నడిపించే తీరు కానివ్వండి, రకరకాల వ్యవస్థ. సో అందరూ యుద్ధం చేస్తారు, అందరూ గెలవాలనేది యుద్ధంలో. కాబట్టి నేను ఓడిపోవడానికి ఆయనే కారణమని చెప్పడానికి లేదు. అనొచ్చు టైం లేదు, కేసీఆర్ చేయడం వల్లనే ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. నేను అనేది ఏంటంటే, కేసీఆర్ చేసినటువంటి వల్లే కదా ఆర్థిక పరిస్థితి. ఈ పరిస్థితి మీకు ఎలక్షన్లో హామీలు ఇచ్చేటట్టు తెలియదా? తెలుసు కదా. ఆ రోజు కూడా కొత్తగా వచ్చిందేం కాదు కదా. మీరు కనీసం 5 సంవత్సరాలు స్టడీ చేసి అధిష్టాన వర్గానికి చెప్పి మీరు తీసుకొని దాని తర్వాత హామీ ఇచ్చారు కదా.
మరి అప్పుడు తెలియని కొత్త విషయం ఇప్పుడు సడన్గా ఎట్లా తెలిసింది మీకు? కాళేశ్వరం ఆయన ఈ రోజు కట్టింది కాదు. కాళేశ్వరానికి ఉన్న పెట్టుబడి ఎంత పెట్టిండని మీకు తెలుసు. అనేక లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద పెట్టిండని తెలుసు. అవును. కేసీఆర్కు పెట్టినటువంటి ఖర్చు ఎట్లా తీయాలనో తనకు ఒక ఆలోచన ఉంది. పెట్టినటువంటి దాని మీద తిరిగి ఎట్లా తీయాలి, ఎట్లా రాబడి పెంచాలన్న ఆలోచన ఆయనకు ఉంది. ఆయన పెట్టుబడి ఎక్కడెక్కడ పెట్టిండో దాని మీద రాబడి తీసుకునే ఆలోచన, ఐడియాలజీ మీకు లేవు. సో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది ఇక్కడ. ఎక్కడ ఎగ్జాక్ట్గా ఆర్థిక పరిస్థితి రిక్యూప్ చేసుకోవడంలో ఎట్లా రిక్యూప్ చేసుకోవాలి, ఎక్కడ పరిస్థితి అనుకుందాం. ఒక 2 భూముల యాక్షన్ పెట్టారు అనుకుందాం. అసలు భూములే లేకపోతే యాక్షన్ ఎక్కడికి పెడతావు? ఆయన భూములో యాక్షన్ పెట్టిండు, ఆ టైంలో ఉండే ఓపెన్ మార్కెట్ ఉండే పెట్టిండు, తెచ్చిండు, ప్రజలకు పెట్టిండు. మీరు పెట్టలేరు, కొంత ఇబ్బందికరం. అంటే పెట్టొచ్చు, ఇక మొత్తం RRR దాటి అవతలకు పోయి ఏమన్నా తీసి పెట్టాలి. మరి RRR అవతల హైదరాబాద్లో వచ్చిన రేటు రమ్మంటే నీకు ఆర్థిక పరిస్థితి చక్కగా గమ్మంటే ఎక్కడికి వెళ్ళి అవుద్ది? అక్కడ వచ్చేది ఎంత, మీరు చేసేది ఎంత? కాబట్టి ఇక్కడ కొంత అనాలోచితం కాదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇది ఊహించలే. సో కేవలం అధికారంలో వచ్చేయాలనే తపనతో హామీ ఇచ్చారు. ప్రజలను, ప్రజాస్వామ్యం గురించి ప్రజలు ఆలోచించిన క్షణాన ఈ పరిస్థితులు ఉండేయండి. ఇందులో తప్పు ప్రజలది కూడా తప్పే. ప్రజాస్వామ్యంలో ఎవరైనా హామీలు ఇస్తే దాని గురించి ఆలోచన చేయాలి. ఇవి ఎక్కడి నుంచి ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకు చెప్తున్నాడు? ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఒక కండిషన్ ఉండాలి. ఏ హామీలు ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు, నీ బడ్జెట్ ఎంత, ఇది అవుద్దా కాదా, దీని హామీలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచన. అంటే మన వ్యవస్థలో జవాబుదారితనం లేకుండా పోయింది. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. నేను ఒక పార్టీలో నేను చెప్పాను, నా పార్టీ గురించి నేను గొప్పగా చెప్పడం లేదు. ఏ పార్టీ అయినా కూడా వ్యవస్థలో జవాబుదారితనం ఉండాలి. అది లేదు. నేను ఏమైనా మాట్లాడతా, తర్వాత చూసుకుందాం అనే భావన ఎక్కువైపోయింది. ఆ భావనతోటే ఈనాడు ఎంత మంచి ముఖ్యమంత్రి కానీ ఎంత ప్రజా పరిపాలన నడిపించినా కూడా ఆర్థికమైన పరిస్థితుల దగ్గర దెబ్బతింటున్నారు. అందువల్లనే 1 ఇయర్ నుంచి ఎవరు మాట్లాడదు, పని చేయనిసుకొని అని చెప్పి చెప్పడం వల్ల 1 ఇయర్ 3 months అవుతుంది. అయితే నేను అనేది ఏంటంటే మీరు ఎక్కడి నుంచి చేయగలరు, పరిస్థితి ఏంటి? ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా సార్ టైం. అప్పుడే ఫెయిల్ అయిపోయింది, ఖతమైపోయింది గవర్నమెంట్ అని మేము అంటలేదు. అది పొరపాటు కూడా ఎవరన్నా అంటే ఇంకా టైం ఉంది, సర్దుకుంటాడు. మీరు ఆశ్చర్యపోతారు. పెద్దలు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఖాళీ లెక్కలు చూసుకోవడానికి సరిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, సర్దుకుంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఆ సర్దుకునే ముందు సర్దుకునే మాటలు చెప్పండి. ఇంకా ప్రజలను మోసపుచ్చే మాటలు వద్దు. ఓపెన్గా చెప్పండి ప్రజలతోటి. నేను ఈ విధంగా అనుకున్నాను, ఈ విధంగా జరగలేకపోయింది. నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్లో చెప్పాడు, చాలా గొప్ప విషయం అది. నేను ఉద్యోగుల సమావేశంలో ఒక మాట చెప్పాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. కొద్దిగా ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డ తర్వాత తప్పకుండా నేను మీ హామీలు నెరవేరుస్తాను, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని. అదేవిధంగా మీరు ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. నేను ఇట్లా అనుకున్నాను, అందుకోలేకపోయాను, ఇబ్బందికర పరిస్థితి ఉందని ప్రజలతో మీరు చెప్పాలి. కానీ న్యాచురల్గా ఎట్లయిపోయిందంటే వ్యవస్థలో ఒక్కసారి ఒక గౌరవమైన పదవులు నోడి మాట చెప్తే కథమైపోయిందిరో, ఫెయిల్ అయిపోయిండ్రో అనే టాక్ డెవలప్ అయిపోయి దెబ్బతీసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అదే కదా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ రైతు సంబంధించి రైతు భరోసా గురించి 15,000 చెప్పాము, ఇక 12,000 ఇస్తున్నాము, కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి దాన్ని ఇక వాడుకుంటారు. అది సమంజసం కాదు అని నా అభిప్రాయం. వ్యక్తిగతంగా సరే పార్టీ మనిషి కాకపోయినా ఒక పౌరుడిగా నా బాధ్యత నాకేంటంటే ఒక ముఖ్యమంత్రి పరిస్థితి ఒప్పుకున్నప్పుడు చెప్పినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలి, సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా ఇక చూశారు కదా, చెప్పారు కదా, కథమైపోయింది, డొల్లమైంది, ఇట్లాంటి మాటల వల్ల ఏమవుతుందంటే ఒక ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఇబ్బందుల పాలవుతాయి. మనం ఇక్కడ ప్రజలను కూడా అవమానపరిచినట్టే. నేను ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా లేదా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఓపిక పెట్టాలి. అయితే సొంత పార్టీలో కూడా ఓపిక పెట్టాల్సిన అవసరం. అన్నిటికన్నా ముందు సొంత పార్టీ వాళ్ళు కూడా ఆయన ఇబ్బంది పెడుతుండ్రు అనేది చాలా ఓపెన్గా తెలుస్తాం. కారణం ఏంటంటే ఇందులో ఉన్న సీనియర్స్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఇంకా పుట్టలే.
అలాంటి ఒక యంగ్స్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చేటకల్లా సీనియర్స్ కూడా కొంత తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మొన్న ఒక ప్రెస్ మీట్ వచ్చే ముందు వీడియో చూసారా సార్? అసలు రేవంత్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా మిగతా మంత్రులు లేచి నిలబడలేదు. అదే నేను నిజంగా అది ఓ రకంగా సీఎం కుర్చీ కన్నా మీరు విలువ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ మాట మేమనంటే ఏమంటారు అంటే మిమ్మల్ని కేసీఆర్ గౌరవంగా చూడలేదు, మీరు అట్లయింది ఇట్లా. నేను అనేది ఒకటి పద్ధతి కాదు. మీరు సొంత పార్టీని సరిదిద్దాల్సిన అవసరం ఉంది, అధిష్టాన వర్గాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది, హామీలు నెరవేర్చాల్సిన అవసరం. నేను ఇక్కడ ఒక మాట్లాడుతాను, బీసీలకు 42% ఇస్తానని కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు. మీరు మీకు ఎవరు చెప్తే ఇచ్చారు డిక్లరేషన్? రాహుల్ గాంధీ తోటి అనిపించారు. ఓకే, ఆయన స్టార్. ఏఐసిసి ఆమోదం ఉందా? మీకు ఏఐసిసి హామీ ఇవ్వమని చెప్పిందా? అక్కడ రిజల్యూషన్ అయ్యిందా? అయితే చెప్పండి ప్రజలకు. అక్కడైతే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా ఖచ్చితంగా. నేననేది ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనము. డాక్టర్ మాననీయ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని పెట్టేటప్పుడే బీసీ రిజర్వేషన్ పెట్టమని అడిగాడు. కావాలంటే ఆయన జీవిత చరిత్ర పుస్తకం చూడవచ్చు, నెహ్రూ గారి జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు. దాన్ని క్యాబినెట్ ఒప్పుకోకపోతే ఆయన అందులో నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. అంటే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆనాటి ఆలోచన మనం ఏందనేది చెప్పలేం, కానీ ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కు అడ్డం పడ్డది అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకమ్మగా? రెండోది, విపి సింగ్ గారు జనతా ప్రభుత్వంలో మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయమంటే ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత విపి సింగ్ గారు 10 సంవత్సరాల తర్వాత లోపల ఉన్నటువంటి మండల్ కమిషన్ రిపోర్టు విపి సింగ్ గారు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీరందరూ కూడా మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టలేదా? సో ఇది అంటే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆలోచన విధానం దేశమంతా ఒకటిగా కలిపి ఉంచాలనే ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే బీసీ రిజర్వేషన్ చేయటం వలన వర్గ వైముష్యాలు ఏర్పడతాయన్న ఆలోచన కావచ్చు. ఏ ఆలోచన వచ్చిందో ముందుకు, కానీ ఆనాడు ఆ విధంగా అడ్డబడ్డటువంటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఈరోజు మీకు హామీ ఇచ్చిందా అమలు చేయమని? మీరు 42% అమలు చేస్తామని కామారెడ్డి. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పాడంటే ఏఐసిసి చెప్పినట్టు కాదా? ఇప్పుడు ఒక్కటి విషయం, రాహుల్ గాంధీ ఏఐసిసి కాదు, అది మనం అనుకుంటే పొరపాటు. ఏఐసిసికి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీలో కూర్చొని నేను తీసుకోవాలి. రాహుల్ గాంధీ ఆయన కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక హెడ్ అనుకుంటున్నారు కాబట్టి, కాబోయే ప్రధాని అనుకుంటున్నారు, రకరకాలు అనుకుంటున్నారు కాబట్టి ఆయన పిలుచుకొని చెప్పించారు, బాగానే ఉంది. కానీ ఇది వారి నోటీసులో ఉందా? మీరు 42 అమలు చేయగలరా? మీరు 42 అని ఎట్లా డిసైడ్ చేశారు? జనాభా ఎంత? జనాభా లెక్కలే జరగలేదు కదా. మరి అడ్డు ఉన్నప్పుడు 42 అని చెప్పి మీరు ఎట్లా హామీ ఇస్తారు? పోనీ ఇచ్చారు, అమలు చేయగలరా? ఎన్ని అడుగులు వేశారు ఇప్పటికి? 1 సంవత్సరం అయింది కదా. మొన్న కులగణన స్టార్ట్ అయింది. ఏమైందా రిపోర్టు? కులగన్న అన్ని ఇళ్ళకి పోయిందా? ఇప్పటికీ చాలా మంది కంప్లైంట్స్ ఏంటంటే మా అపార్ట్మెంట్కి రాలేదు, మా ఇంటికి రాలేదు, మా ఊరికి రాలేదు అంటున్నారు. అది వాస్తవమా? అది ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు? ఎవరు వాటిని కోఆర్డినేట్ చేస్తున్నారు? చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అందుకే ఇక్కడ నేను అభిప్రాయపడేది ఏంటి అని అంటే, అన్ని పనులు తను ఒక్కడే చేయడం కష్టం. అందువల్ల మంత్రివర్గం సహకరించాలి, కాంగ్రెస్ నాయకులు సహకరించాలి. మంత్రివర్గం అంటే కొన్ని విషయాల్లో అంటే మంత్రివర్గంకి వర్సెస్ రేవంత్ రెడ్డిలా కూడా కొన్ని అంశాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు న్యాచురల్గా నేను అది ఇంతకుముందు చెప్తే కదా, ఆయనదేమో దూకుడు మనస్తత్వం, రేవంత్ రెడ్డి గారిది దూకుడు మనస్తత్వం. ఒక్క మాట మనం చెప్పుకోవాలంటే ఆ పర్టికులర్ ఏజ్ ముఖ్యమంత్రికి ఆ ఏజ్ సూట్ కాదు. ఓకే, సీనియారిటీ లేదు, కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగిన వ్యక్తి కాదు. రెండోది, అన్నిటికన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బాగా తెలంగాణలో దెబ్బతిన్న పరిస్థితుల్లో నేను సరిదిద్దుతానని చెప్పి మీరు ఏ విధంగా హామీ ఇచ్చారో, మీ ఏజోడే రేవంత్గా రాహుల్ గాంధీ కాబట్టి మిమ్మల్ని నమ్మాడో, మీకు పగ్గాలు అప్పచెప్పారు, రైట్, ఓకే, దాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు, మీరు చేశారు. చేసిన తర్వాత మీకు మిగతా వాళ్ళు సీనియర్స్ ఎవరైతే మేము మంత్రులమైతే ముఖ్యమంత్రి అయితే అనుకున్నారో వాళ్ళు మీతో
సహకరించటం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. అది వాస్తవమా కాదా చెప్పాల్సింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇది జస్ట్ మా ఎక్కడో వచ్చిన వార్త కాదు, ఇంకా అప్పుడప్పుడు చూస్తున్నాము, అప్పుడప్పుడు బయట పడతానే ఉంది. నిన్న మొన్న ప్రెస్ మీట్ లో Press meet లో కూడా, బహాటంగా కనపడి అది కనబడింది. ఒక ముఖ్యమంత్రిని గౌరవించకపోవడం అనేది అసలు అది అవమానకరం ఓ అవమానం. రకంగా ఆ చెప్పాలి. మాట మేమంటే ఏదో ప్రతిపక్షాలు కాబట్టి అన్నర్లే అంటారు, కానీ వారికి వారే అర్థం చేసుకోవాలి, ఎవరికి వారే అర్థం చేసుకోవాలి. ఉమ్, అందువల్ల నేను అనేది ఈ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం ఉమ్, అంత తొందరగా సాధ్యం కాకపోవచ్చు, చాలా టైం పడుతుంది. ఆ టైం బట్టే లోపల పరిస్థితి ఏంది పార్టీది, ఉమ్, ఆ పరిస్థితిని సరిదిద్దడం కోసం, ఆ పరిస్థితి నుంచి ప్రజలను కొద్దిగా ఆలోచన పక్క పెట్టడం కోసం రకరకాల ప్రతిపక్షాల మీద ఆరోపణలు, ఎంక్వైరీలు, ఏసీబీలు ఇట్లాంటివన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. అవి ముందుకు తీసుకురావడం వల్ల ప్రజలు ఆలోచన రెండో వైపు మళ్ళీ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఉమ్. న్యాచురల్గా అవి తీసుకొస్తున్నారు. ఉమ్. నేనండి ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో అతి కీలకంగా ఆ, ఉన్న అంశం కేటీఆర్ గారి Yes. ఈ ఫార్ములా రేసింగ్ లో Yes. స్కామ్ చేశారు అని చెప్పేసి ప్రస్తుతం రాజకీయం మొత్తం కేటీఆర్ గారు దాని చుట్టూ చుట్టూనే తిప్పుతున్నారు. తిరుగుతోంది. నిజంగా కేటీఆర్ గారేమో ఇది లోటపీస్ కేసు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు కాంగ్రెస్ అధిష్టానమేమో ఆ అంశం మీద చాలా సీరియస్గా ఉంది, ఎంక్వైరీ చేయాలి, కంపల్సరీ కేటీఆర్ని అరెస్ట్ చేయాలనే అంశం. నిజంగా కేటీఆర్ గారి అంటే ఇన్వాల్వ్మెంట్ లేదా, ఇప్పుడు లేకపోతే ఒక విషయం మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. కేటీఆర్ కానీ, సీఎం గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి అన్ని విషయాలు అర్థం కావు. నాకు అన్ని అర్థమైతే అంటే ఆయన పిచ్చోడు ఇంకోటి లేడు. ఎవడు లేడు. అవును. కాబట్టి అన్ని విషయాలు అర్థం కావు. ఫైనాన్స్ అర్థం కాదు, పబ్లిక్ సమస్య అర్థం కాదు, సరే వెల్ఫేర్ అర్థం కాదు, అన్నిటి ఇవన్నీ చెప్పడం కోసం, ఇవన్నీ సూచన చేయడం కోసం అవును. పిఎలు ఉంటారు, అవును. పిఎస్లు ఉంటారు, ఓఎస్డీలు ఉంటారు, చీఫ్ సెక్రటరీలు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు. ఒక్క మంత్రికి దాదాపు 15 మంది ఉంటారు. అవును. వాళ్ళ బాధ్యత ఏంటంటే ఈ పని మనం చేయొచ్చా చేయకూడదు. ఒక ప్రజాప్రతినిధికి ఒక ఆలోచన ఉంటుంది, అవును. ఈ పని ఖచ్చితంగా చేయాలి, ఏం మాట్లాడతావా కానీ నడవని అనే పెత్తనం చెలాయించేటటువంటి ధోరణితోటి వాళ్ళు ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. ఆ ఆర్డర్స్ వేసినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఓఎస్డీ కానీ మిగతాలు కానీ కూర్చొని ఇది అసలు ఈయన చేయకూడదా లేదా, ఇది ఫైనాన్స్తో దీని ప్రభావం ఎంత ఆలోచించి సూచన చేయాల్సినటువంటి బాధ్యత అధికారులది. అందుకే వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు తెలంగాణను తీసుకుపోయి ఆస్ట్రేలియా పక్కన, అమెరికా పక్కన నిలబెట్టాలనే ఒక ఉవ్వెత్తు ఉన్నటువంటి ఆలోచనతోటి ఉద్వేగంలో స్పీడ్ అందుకున్నాడు. ఆ స్పీడ్ అందుకునే క్రమంలో ఒక కాంట్రాక్టర్ పోయాడు, ఇంకో కాంట్రాక్టర్ రావడం లేదు. అటువంటిప్పుడు ఎవరైతే ముందే డబ్బులు కట్టడం మీద కదా కట్టమని అన్నాడు, వెనక ముందు ఆలోచించకుండా అధికారులు డబ్బులు కట్టారు. ఇందులో మంత్రి గారి ప్రమేయం రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఆలోచన తప్ప తప్పు చేస్తున్న భావన వారికి లేదు. కారణం ఏంటంటే వారికి ఆ నోటీసులో లేదు. అది పిఎలు కానీ పిఎస్లు కానీ ఉన్నోళ్ళు సార్ ఇది మనం చేయకూడదు అని చెప్పి నోటు పెట్టి ఉంటే ఆ నోట్ ఫైల్ ఇవ్వాలి, ఫైల్లో ఉంటుంది. అవును. అట్లాంటిది ఏం లేకుండా ఆయన చెప్పినట్టు మేము చేశామని వారు అనటం. ఇప్పుడు ఒక మంత్రిగా తన బాధ్యత నెరవేర్చడానికి ఆయన తొందరపడటం, 1 అడుగులు 2 అడుగులు పొరపాటు జరగదు. మీరు చూడండి, ఒక అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు తండ్రికి ఉన్నటువంటి ఆలోచన తొందరపాటు వల్ల అతి దగ్గర పక్కన తిరుగుతున్న మిత్రులను కూడా మర్చిపోతాడు పెళ్లికి రమ్మని చెప్పడం. అవును. అవును. న్యాచురల్ అది. అందువల్ల ఒక మంత్రి గారికి ఇంత పెద్ద ఎత్తున పెడుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి అయితే ఒక్కటి ఇందులో ఖచ్చితంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది చేస్తాను, నిజంగా మెచ్చుకోవడం కాదు ఇక్కడ ప్రశ్న, మెచ్చుకోవడం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిన ఈ అంశాన్ని నిజంగా కేటీఆర్ అకౌంట్లోకి ఎక్కడైనా డబ్బు వచ్చిందా, అది ఎంక్వైరీ చేయకుండానే డబ్బు ఎక్కడ పోయింది, ఎక్కడి నుంచి ఎక్కడొచ్చింది అని ఏది ఆలోచన లేకుండానే ఎంతసేపటికి హెచ్ఎండిఏ 40 కోట్లు కట్టింది. రిజర్వ్ బ్యాంక్ సంబంధం లేదు, ఇక్కడ ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు, కట్టింది అంటున్నారు కదా. నేను అనేది ఒకటే, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఎవరిది? కేటీఆర్ పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఫైల్ సిద్ధం చేస్తాడా? లేదు. అటువంటప్పుడు మీరు అధికారులను ఎంక్వైరీ చేసి నిజంగానే నేను అనేది ఒకవేళ కేటీఆర్ అకౌంట్లకు, కేటీఆర్ బినామీ అకౌంట్లకు అట్లాంటి డబ్బు ఏమైనా వచ్చి ఉంటే దాన్ని అధికారులు ఉన్నారు, నీ చేతిలో అనీషా డిపార్ట్మెంట్ ఉన్నది, మీరు ప్రూవ్ చేయండి. అంతేగాని పెద్ద అసలు ఏమి లేకుండానే డిపార్ట్మెంట్ విలువటం, ఆ డిపార్ట్మెంట్ ముంగట హంగామా చేయటం
ఇదంతా ప్రజలను హామీల నుంచి పక్కన పెట్టడం కోసం చేసేటటువంటి ఆలోచనే తప్ప ఇంకొకటి కాదు అని నేను అభిప్రాయపడుతున్నా. నిజంగా ప్రజల హామీలు మీరు అమలు చేస్తే ఇవన్నీ ఆలోచన అవసరం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు మీకు వీళ్ళకి 40 crores రిలీజ్ చేయమంటే చేసేస్తారు. ఎందుకంటే అంటే ఆ Natural. సిచ్యువేషన్ ఉంది. ఎవరన్నా Natural. ఎందుకంటే కేసీఆర్ తర్వాత సెకండ్ ఆయనే కదా ఆయనే ఒక రాష్ట్రానికి ఆ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, Working రెండోది president. ఆయన మంత్రి హోదాలో ఉన్నాడు, క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. ఉన్నాడు. ఆయన చెప్పినప్పుడు ఒక అధికారి కాదనేటటువంటి ధైర్యం ఉంటే నీకు కాదు నోటుతోటి అనలేకపోతే నోట్ పెట్టాలి, అవును నోట్ పెట్టాలి. ఆ నోట్ ఖచ్చితంగా ఫైల్లో ఉంటుంది, దాని నంబర్ పడుతుంది. అవును ఒక్క సెక్రటరీ మంత్రి గారికి నోట్ పెడితే దానికి నంబరింగ్ అవుతుంది. నంబరింగ్ అయిన పేపర్ పోవడానికి వీల్లేదు. కాబట్టి ఫైల్ అట్లా ఉంటుంది. సెక్రటరీలు కానివ్వండి, ఫైనాన్స్ ఎక్కడైనా సరే. కానీ మీరు నోటు పెట్టలేదు. సో దీంట్లో ఎవరిని మీరు అధికారులను తప్పుపట్టకుండా డైరెక్ట్గా కేటీఆర్ని తప్పుపట్టడం అనేది సమంజసం కాదు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు, తప్పకుండా మీకు ప్రభుత్వానికి అధికారం ఉంది, మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఎంక్వైరీ చేసే క్రమంలో మీరు కొన్ని పద్ధతులు పాటించాలి. ఆయన పోయినటువంటి డబ్బు అకౌంట్లోకి తిరిగి ఏమైనా ఆయనకు వచ్చిందా, లేకపోతే ఆ అకౌంట్ మారిన తర్వాత అర్జెంటుగా ఆయనకేమైనా మంచి జరిగిందా, దాన్ని మీరు ముందుగా లబ్ధి చేకూరిందా, అదే లబ్ధి చేకూరిందా అది ముందుగా మీరు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత 100% పలానా చేయటం వల్ల ఇది జరిగింది అని మీరు ప్రూవ్ చేయగలిగితే దీని యొక్క కాలిమెంట్ ఎంక్వైరీ. అంతేగాని ఇప్పుడు ఈ అంశంలో కేటీఆర్ గారు ఎందుకని అంటే సహకరించట్లేదనే వాదన కూడా ఉంది. విచారణకు వస్తున్నప్పుడు లాయర్లను న్యాచురల్ కదా. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక విషయం, మన ఒకసారి చూడండి, ఎవరి కేసు, లగచర్ల కేసులో ఎమ్మెల్యే గారు వెనక అడ్వకేట్ని అలో చేశారు. అవును, ఆయన ఏం చెప్పిండో అడ్వకేట్ ముంగట అది నోట్ చేస్తున్నారు. ఎందుకు కేటీఆర్ గారిని అడ్వకేట్ని అలో చేయటం లేదు? ఒక్కరొక్కరికో విధానమా? అందువల్ల ఇక్కడ ప్రభుత్వం, ఇంతకుముందే చెప్పాను నేను, నేషనల్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే అందరికి అదే అమలు చేయాలి. గరీబోని కోతీరు, ఉన్నోని కోతీరు, లేనోని కోతీరు, మంత్రి కోతీరు, ఈ విధంగా చేయడానికి అవకాశం లేదు. నేను అనేది అదే. లగచర్ల కేసులో ఎమ్మెల్యే గారి వెనకాల ఖచ్చితంగా అడ్వకేట్ని అలో చేశారు, ఆయన చెప్పింది రికార్డు చేసుకున్నారు. అదేవిధంగా కేటీఆర్ వెనక కూడా అడ్వకేట్ని అలో చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఇప్పుడు అడ్వకేట్ ఎన్నుకున్నంత మాత్రాన మీకు వచ్చే నష్టమేం లేదు కదా. మీకు 10 మంది ఉంటారు ఆఫీసర్స్, మీరు ప్రశ్నలు అడుగుతుంటారు, దేనికి ఆన్సర్ ఇవ్వాలో ఇస్తాడు, ఏది ఇవ్వకూడదో అడ్వకేట్ చెప్తాడు. ఎక్కడే కానీ చూడండి, మనం హైకోర్టులో కేసు నడిచేటప్పుడు మనల్ని మాట్లాడడానికి ఎవరు అలో చేయరు, లాయరే మాట్లాడతాడు. ఇక్కడ కూడా ఆయన కొన్ని ఎక్కడ మాట్లాడినా ఇబ్బందికర పరిస్థితి వచ్చి మాట ఇరుక్కపోతే ఇబ్బంది అవుతుందని లాయర్ని తెచ్చుకున్నాడు. మీరు అలో చేయండి, ఏం నష్టం? దానివల్ల నష్టం ఏందో చెప్పడం లేదు. అందువల్ల కేసీఆర్ సహకరించడం లేదనే మాట పొరపాటు. కేసీఆర్ 100% కేటీఆర్ గారు సహకరిస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం జరిగింది అనేది, ఏం జరిగింది ఏం లేదు, 3 ముక్కల్లో జరిగింది. రేసు పెట్టాలనుకున్నాడు, అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫస్ట్ రేస్ నడిచిన తర్వాత వానికి లాభాలు రాలేదా, వాడు ఎందుకు వెళ్ళిపోయాడు, కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. రెండో రేసుకో మూడో రేసుకో కాంట్రాక్టర్ లేకపోవడం, మాకు డబ్బులు ఇస్తేనే వస్తాను అంటాం. అప్పుడు ఒకసారి రేస్ నిర్వహించాం, ప్రజల్లో నవలబాటు అవుతామని చెప్పి అర్జెంటుగా ఆ డబ్బులు వానికి డిపార్ట్మెంటే కట్టడం. ఇది జరిగినటువంటి క్రమం. ఈ క్రమంలో పొరపాటు ఎక్కడ జరిగిందో తప్పకుండా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. కేటీఆర్ గారిని ఎప్పుడు పిలవాలి? పక్కా ఉంది అన్నప్పుడు, తేలినప్పుడు, నీకు సాక్ష్యాలు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలిచి ఎంక్వైరీ చేయాలి. మిమ్మల్ని వద్దని ఎవరు అంటలేరు, సహకరించారని ఎవరు అంటలేరు, అది పొరపాటు. ఇప్పుడు కేటీఆర్ గారిని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే సంకల్పంతోనే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఎలా ఉండబోతుంది? కేటీఆర్ను అరెస్ట్ చేస్తే నష్టపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకని, ఏ రకంగా? కారణం ఏంటి అని అంటే, ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా, ఏమి లేకుండా ప్రజలందరికీ తెలుసు కేసు ఏంటో. అందరం మీరే చెప్తున్నారు, ఇట్లా జరిగిందని మీరే చెప్తున్నారు. మీరు చెప్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కేటీఆర్ గారు హస్తం ఉందో ఎవరు చెప్పటం లేదు. మంత్రిగా ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటో మీరు చెప్పనప్పుడు అరెస్ట్ చేస్తే రేపు పొద్దున సుప్రీంకోర్టులో కానీ ఇంకో దగ్గర కానీ కళ్ళు మూసుకొని బెయిల్ దొరుకుతుంది. ఎవరిది పరుగు పోయేది? కేటీఆర్ను
వాంటెడ్లీ అరెస్ట్ చేశారని చెప్పి రేపు పొద్దున మీరు ప్రజలు అంటే నిన్నాక మొన్న ఫర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులు కూడా పక్కకు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అరెస్టు అనేది ఎప్పుడు జరగాలి? ఖచ్చితంగా ఇక కేసు ప్రూఫ్ అయిపోయి లోపలికి పోయేటట్టు ఉంటేనే అరెస్ట్ జరగాలి. అంతేగాని నన్ను చేశారు నేను చేస్తాను అనేది ఈ ఇప్పుడు కక్ష అదే అదే సాధింపులు అదే అనిపిస్తుందా మీకేమన్నా? అంటే నాకైతే గతంలో అదే రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. గారిని అరెస్ట్ చేశారు కాబట్టి అదే ఆ టైప్ లోనే ఇప్పుడు కేటీఆర్ నేనైతే అదే అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అయితే అదే. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏం జరిగిందండి? రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు మేము కూడా పార్టీలో చెప్పాం, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేటంత పెద్ద కేసు ఏం కాదు. అందులో తలుపులు కొట్టుకొని పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు, అంత కేసు కాదు. రూమ్ లోకి వెళ్ళి మరి తీసుకొచ్చారు, అంత కేసు కాదు. కాదు. అవును. 10-20 మర్డర్లు చేశాడు, గ్యాంగ్స్టర్ బ్యాంచ్ మొత్తం దేశం అంతా ఊపుతున్నాడు, పలగొట్టారు, మీనింగ్ ఉంది. ఆ చిన్న కేసుకు ప్రభుత్వము పోలీసులు యంత్రాంగం మొత్తం ఉత్సాహం చూపటం అనేదే పార్టీని దెబ్బతీసింది. రేపు ఆ తప్పు మీరు చెయ్యొద్దు అని నేను వ్యక్తిగతంగా చెప్తాను. సో ప్రజల్లో సానుభూతి వస్తుందా కేటీఆర్? న్యాచురల్గా సానుభూతితో పాటు రేపు సానుభూతి ఒకటే రాదు, సానుభూతితో పాటు ఇవన్నీ మాట్లాడుకుంటారు. వాడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇదంతా ఎందుకు కొత్త వాడిని అరెస్ట్ చేస్తుండే, ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ప్రజల్లో నుంచి టాక్ స్టార్ట్ అవుతుంది. అది నష్టపోయేది ఎవరు? పార్టీ. అందువల్ల నేను అనేది ఈ అరెస్టులు రాజకీయ కక్షలు అనేటివి సమంజసం కాదు. డెమోక్రసీలో ఈ విధమైనటువంటి పద్ధతి మంచిది కాదు. మనం ప్రజలకు బాధ్యులుగా ఉండాలి, ప్రజలకు చెప్పాలి. ప్రజలకు ఏ ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నామండి? జరుగుతున్నటువంటి ఘోరాల గురించి మాట్లాడాలి, ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడాలి. కేసీఆర్ గారు ఓపెన్ చేసి ప్రారంభోత్సవం చేసి కంప్లీట్ చేసి మొత్తం ఇవన్నీ నేనే చేస్తున్నానని ప్రజలకు తెలుసు కదా. ఎప్పుడు ప్రారంభోత్సవం అయింది, ఎప్పుడు వర్క్ అలాట్ అయింది అందరికి తెలుసు. సంతోషం, మీరు కంప్లీట్ చేయించారు, వెనుకబడ్డారు, రైట్, ఓకే, దట్స్ వెరీ గుడ్. దాన్ని మేము తప్పడం లేదు. అయితే అవి చేసి మిగతా సమస్యలు ప్రజలు మర్చిపోతారని కేటీఆర్ గారిని చేసి మీరు ఇంతకుముందు మనం అనుకున్నాం రాజ్యాంగం అంతా రాజకీయం అంతా దాని చుట్టూ తిరుగుతుంది, న్యాచురల్, దాని చుట్టే తిరుగుతుంది. కానీ అదేదైనా జరిగిన తర్వాత ఆ చుట్టూ తిరిగి కూడా ఆగిపోయి టాక్ స్టార్ట్ అవుతుంది. ఎంతసేపు తిరుగుతుంది? అరెస్ట్ చేసేదాకా తిరుగుతుంది, ఆ తర్వాత టాక్ స్టార్ట్ అవుతుంది. అది మళ్ళీ కాంగ్రెస్ కి ఎఫెక్ట్ అవుతుంది. మొన్న అంటే ఇలాంటి అంశం మొన్న చాలా మంది మాట్లాడుకుంటుంది అల్లు అర్జున్ గారి అరెస్ట్ అంశంలో కూడా ఇలా అది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లానే అనిపిస్తుందా మీకు ఏమన్నా? అక్కడ అల్లు అర్జున్ ఏమన్నా చేశాడు కాబట్టి అలా రేవంత్ రెడ్డి గారు చేయడం కరెక్ట్ లేదు. సినిమా ఫీల్డ్ గురించి దాని గురించి నాకు పెద్ద ఐడియాలజీ లేదు. కాకపోతే అసెంబ్లీలో కూడా డిస్కషన్ పెట్టారు కదా, అది అంత అవసరం ఉన్నదా? అయితే అల్లు అర్జున్ గారు పోయేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని పోయి ఉండాల్సింది, దట్స్ ఓకే. ఆ తర్వాత సరే రేవంత్ రెడ్డి గారు ఆయనను అక్కడ చనిపోవడం అనేది బాధాకరం. ఆ చనిపోయినటువంటి క్రమంలో కానీ ఒకటి వాస్తవం, అవతల ఒక వ్యక్తి చనిపోతే వాడిని ఎవడు పలకరించేటోడు లేడు. కానీ అరెస్ట్ చేయగానే ఒక 100 మంది సెలబ్రిటీస్ అంతా ఆయన ఇంటికి పోవడం అనేది నాలాంటి సామాన్యుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక లేడీ చనిపోయింది, బాధాకరం. బాబు హాస్పిటల్ ఉన్నాడు, నలుగురు పోయి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ పోయి తలా 10 రూపాయలు 5 రూపాయలు ఇవ్వటం, ఆర్థిక సాయం చేయడం. ఆ పని ముందు ఎందుకు చేయలేదు? చేయాల్సింది కదా. కాబట్టి ఇందులో ప్రభుత్వము దాని పని చేసింది. మనం సెలబ్రిటీ కానీ ఇంకోటి కానీ ప్రభుత్వం దాని గురించి నేను ఎక్కువగా కేటీఆర్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నారు దీని గురించి. అంటే బీఆర్ఎస్ అల్లు అర్జున్ సపోర్ట్ గానే ఉంది కదా అన్నది ఏమో నాకైతే ఇప్పటిదాకా కానీ ఆ సినిమా స్టార్ల సపోర్టింగ్ మాకు ఎప్పుడు దొరకలే పెద్దగా చెప్పుకోదగ్గట్టు. అట్లయితే మా ఎలక్షన్లో తిరిగేటోళ్ళు కదా, అక్కడనో ఇక్కడనో ఏదో గల్లీలా అంటే ఏం లేదు, నాకు తెలియదు ఇక ఆ అంశం గురించి అయితే నాకు ఐడియా లేదు. ఇంకొక మాట, ఇంత జరుగుతున్నాయి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారనే వార్త చాలా సంచలనమైంది. ఆల్రెడీ కవిత జైలుకి వెళ్ళి వచ్చింది. ఇంత జరుగుతున్నా సరే ఎందుకని కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ మాత్రమే పరిమితం అయిపోయారు? అసలు బయటకు ఎందుకని రావట్లేదు? కేసీఆర్ గారు దాన్ని ఏమంటారు, ఒక నిశ్చలమైన మనస్తత్వం గలడు. జనరల్గా చిత్తప్రజ్ఞుడు అంటాం. మంచి జరిగినా చెడు జరిగినా ఒకదాన్నే కూర్చుంటాడు ఆయన. ఎందుకంటే నేను దాదాపు 16 సంవత్సరాల నుంచి ఆయనను గమనిస్తూ ఉన్నా.
ఎవరైనా ఎమ్మెల్యే ఓడిపోయిండు అంటే ఎంతో బాధలు ఉంటాడు కదా ఓడిపోయిన ఎమ్మెల్యే. అవును. ఆడొచ్చి ఓడిపోయిండు అంటే కనీసం 2 మాటలు సానుభూతి మాటలు కూడా చెప్పడు అతనితోటి. ఆ, అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయిన ఎమ్మెల్యే గురించి కూడా అంత మంచోడి గురించి ఏం మాట్లాడు. ఒకటే అంటాడు. అయితేనే ఉంటుంది రాజకీయం, ఓసారి ఓడతాం ఓసారి గెలుస్తాం అంతే. అంతే, రెండే మాటలు. రెండే మాటలు. ఓడిపోయినంతే గెలిచిండు అనుకో, పోనీ గెలిచినప్పుడు ఏమైనా ఎగిరికంతేస్తాడా? పర్వాలేదు, ప్రజల్లో మంచి పని చేసుకో, సంతోషం అని గెలిచినా అని చెప్పి అహంకారం పెంచుకోకు. ఈ రెండే మాటలు. అంటే ఆయన సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఓవర్గా రియాక్ట్ అవుడు. అయ్యే ఆ మనస్తత్వం కాదు. అందుకే మనం ఇప్పుడు తొందరపడి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అంటే సొంత కూతురు కవిత అని అరెస్ట్ అప్పుడు కూడా చెప్తున్నా బయటికి కదా, రాలేదు. ఆయన అందరి పట్ల అట్లాగే ఉంటాడు. నేను బాగా గమనించిన, ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళ పట్ల, ఇంట్లో పిల్లల పట్ల, అందరి పట్ల అట్లాగే ఉంటాడు ఆయన. ఆయన అట్లా ఎగిరిపడే మనస్తత్వం కాదు. ఓ గెలిచిండని చెప్పి కేటీఆర్ను హత్తుకొని ఆలింగనం చేసుకునే టైపు కాదు ఆయన. బయట ఎమ్మెల్యేతో ఎట్లుంటాడో లోపల గట్టినే ఉంటాడు. నేను చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నా. ఉంటుంది న్యాచురల్గా, బిడ్డ అనే అభిమానం ఉంటుంది, కొడుకు అనే అభిమానం అందరికీ ఉంటుంది. జైలుకు పోయినప్పుడు బాధపడ్డాడు, అది ఉంటుంది, లేదని కాదు. కానీ ఆయన ఎప్పుడు రియాక్ట్ కావాలో తగిన సమయం చూసుకొని రియాక్ట్ అయ్యాడు. అంత తొందరపడి రియాక్ట్ అయ్యే మనస్తత్వం అయితే కాదు. జనరల్గా కొడుకు అరెస్ట్ అవ్వడం వేరు, కానీ కూతురు అరెస్ట్ అయితే ఖచ్చితంగా తండ్రి ఎంతకైనా తెగించి పోరాటాలు చేస్తారు. అంత నడిపించిండు, చేసిండు. కేసు కోర్టులో నడిచేటప్పుడు ఎవరు ఎంత తెగించినా అది కోర్టును ప్రలోభ పెట్టడానికి చేసిన పని అంటారు కాబట్టి ఆయన ఇక్కడ కామెంట్ చేయలే. సరే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అంటే సరే కాంగ్రెస్ పార్టీకి 1 year టైం ఇద్దామనుకొని అక్కడే ఉన్నారని చాలా మంది చెప్పారు. 1 year టైం కూడా అయిపోయింది కదా, ఇప్పటికైనా కేసీఆర్ గారు బయటకు రావచ్చు. మార్చిలో ఐ మీన్ ప్లాన్ జరుగుతుంది పార్టీలో. రేపు 2 రోజుల మీటింగ్ ఉంది. మార్చిలో జనరల్ అంటే ఐ మీన్ నియోజకవర్గాల సమావేశాలు అతి తొందరలో జరగబోతా ఉన్నాయి. దానికి కేసీఆర్ గారే అటెండ్ అంటే అవుతారు. క్యాడర్ కూడా నిరుత్సాహం అయిపోయింది కేసీఆర్ గారు లేకపోవడం వల్ల అనే అంటారు. నేను అట్లా ఏం ఫీల్ కావటం లేదు. ఎవరి పనాలు చేసుకుంటున్నాం, ఏది చేయాలో చేస్తున్నాం. మాకు మొదటి నుంచి అలవాటు కదా. మేము ఇన్ని ఉద్యమాలు చేశాము, కొన్ని లక్షల మందిని సమీకరించినాక కేసీఆర్ లాస్ట్ మినిట్లో అన్న మీటింగ్ వద్దని చెప్పేవాడు మాకు. మేము చచ్చిపోయే వాళ్ళం గుండెలాగి. ఆ విధంగా అనేకగా చేసిన తర్వాత కూడా లాస్ట్ మినిట్లో వస్తాడు. అంతేగాని ఆయన ఈ ఎక్కువ ఉత్సాహాన్ని చూపించి ఎగిరిపడే మనస్తత్వం కాదు. సరే, ఇంకొక అంటే జనరల్గా మొన్న ఒక ఆర్టికల్ చదివాను. ఇక కేసీఆర్ గారు రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకొని పగ్గాలు మొత్తం కేటీఆర్కి అప్పచెప్తున్నారు అని కూడా న్యూస్ అనేది వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? ఏం అట్లాంటివి మనకైతే మనం జ్యోతిషులంగాము, మనం ఊహించుకొని చెప్పడం కష్టం. అయితే నాకు తెలిసి కేటీఆర్ సమర్థుడు, చేయొచ్చు అన్న భావనతో ఆయన ఉన్నటువంటి వాట వాస్తవం, దాంట్లో ఏం తప్పలేదు. అయితే గతంలో మేము కూడా అసలు ఎలక్షన్ల ముందే మేము చెప్పాము, మీకు ఒక వారసుడు అంటూ ఉండాలి మీరు, కాబట్టి ఇంత పెద్ద రాజకీయంలో వారసుడు లేకపోతే కష్టమవుతుంది సార్ అని చాలాసార్లు మేము చెప్పాము. చాలా ఈ రోజుల్లో వారసత్వ రాజకీయాలు అంతటి నడుస్తున్నాయి. ఆయన చేయడం లేదు తప్పేమి నాకేమనిపించలేదు. ఆయన సమర్థుడు అన్న భావనతో ఆయన ఉన్నాడు. సో కేటీఆర్ గారు పగ్గాలప్ప మళ్ళీ, కానీ కేసీఆర్ పగ్గాలప్ప చెప్పినా కేటీఆర్ నడపాలి. ఒకళ్ళప్ప చెప్పకున్నా కేటీఆర్ గారే ఇక చేయాలి. కాబట్టి ప్రతిదానికి వయసు రీత్యా కాబట్టి ప్రధానికి నేను డాడీని అడిగి వస్తానని అడగకుండా ఒక అధికారం అంటూ పూర్తిగా అప్పచెప్పడంలో తప్పు లేదు. అది మంచి పద్ధతే, చేస్తే మంచి పద్ధతే. సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అంటే ఇప్పుడు రాబోయే నేనైతే అభిప్రాయపడేది ఒకటే, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మీరు చూడండి. ఇంత నమ్మకంగా నేను ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం అనేది చాలా దెబ్బతీసేటటువంటి అంశం. మీరు వచ్చే సంవత్సరం అయినా నెరవేరుస్తారా? నెరవేరుస్తే ఎట్లాగెళ్ళి నెరవేరుస్తారు? ఎట్లా? మనకేం కనబడతలేదు. మనకు వచ్చే బడ్జెట్ రాబడి ఎంత ఉంది, ఈ రాష్ట్రంలో రాబడి ఎంత, మీ ఇచ్చినటువంటి హామీలు ఎంత. ఇక రెండోది, కేంద్ర ప్రభుత్వం నుంచి లేక మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రిజర్వ్ బ్యాంకు నుంచి FRBMకు అనుకూలంగా మాత్రమే లోన్ తేగలవు, అప్పు తేగలవు.
దాని మించి దాని మించి తేవడానికి మీకు అవకాశం లేదు. లేదు. దాని మించి రావాలని నీకు డబ్బులు అంటే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చారు. అవును. మీ ప్రభుత్వం లేదు అక్కడ. సో ఇప్పుడు మోడీ గారిని ఎన్నోసార్లు కలిశారు కదా, ఆయన మోడీ గారు- సహకరించారా? ఇది ఇప్పటిదాకా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలేదు కదా, ఒక్క రూపాయి కూడా. ఆ. లోన్లకి ఎక్కడ కూడా మోడీ గారు హామీ ఇవ్వలేదు కదా. ఆంధ్రాకేమో ఇక అన్ని మనం హామీలు చూసాం ఇస్తున్నారు. మొన్న ఆంధ్రాకి ఏమి ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి ఏమి ఇచ్చారు మనం చూసాం. మరి అదే చంద్రబాబు నాయుడు తెలిసినట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిశారు, ఉమ్. మన ముఖ్యమంత్రి కూడా కలిశారు. ఉమ్. మరి ఎక్కడ మనకు హామీ కనబడలే. ఉమ్. ఈయన అడుగుతున్నాడు పాపం, రిక్వెస్ట్ చేస్తున్నాడు, కానీ ఎక్కడ మనకు ఆ హామీ లభించట్లేదు. ఉమ్. అంతే నేననేది. ఇటు లోను తీసుకొచ్చే అవకాశం లేదు, రాబడి పెంచే అవకాశం లేదు. హామీలు చూస్తేనేమో తలకు మించిన భారంగా ఉన్నాయి. ఉమ్. అటు ఉద్యోగులకు డిఎల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు ఎన్ని రోజులు సహకరిస్తారు? పిఆర్సీ రేపు పడలేదనుకోండి, పిఆర్సీ లేట్ అయిందనుకోండి, ఎప్పటిదాకా ఓపిక పడతారు? ఉమ్. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా పిఆర్సీ ఇవ్వాలి. సార్ మీరేమో ఇట్లా అంటున్నారు, అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు 4th సిటీ కట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు కదా. అసలు ఈ ఆర్థికంగా అంత Fourth స్టెబిలిటీ లేకున్నా సరే ఇక్కడ already- మనం ఒకటి గమనించాలి, 4th సిటీలో ఆయన కట్టేది ఏముంది? ఆ, ఏమన్నా రాష్ట్రం డబ్బు తీసుకుపోయి 4th సిటీలో పెట్టేది ఉందా? ఆ. అదేం లేదే. ఆ. 4th సిటీ అనగానే అక్కడ వచ్చేటటువంటి వ్యవహారం ఏదైతుందో, అక్కడ కంపెనీస్ వచ్చేటటువంటి కానీ ఆటోమేటిక్గా industries కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ ఫండ్ తోటి రోడ్లు వేయాలి. ఆ, వాళ్ళ బిల్డింగ్ వాళ్ళే కట్టుకుంటారు. ఐరాజు బిల్డింగ్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళే కట్టుకుంటారు. ఆ, అనుమతి ఇచ్చడం మాత్రమే మీ పర్మిషన్, కానీ ఆ. మీరు డబ్బులు పెట్టేది ఏముంది 4th సిటీలో? ఉమ్. ఏం లేదు. ఇవల్ల త్రిబుల్ రోడ్డు తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టింది దాంట్లో? కేంద్ర ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం దాని అండర్ కంట్రోల్లో నడుస్తుంది. ఉమ్. భూసేకరణకు డబ్బులు మనం ఏమైనా ఇస్తున్నామా? లేదుగా. భూసేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇస్తుంది. అవును. అంటే నేను అనేది ఏంటి అని అంటే, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి లేదు, కేవలం పర్మిషన్ వరకే పరిమితం. అంతే కదా. ఉమ్. ఇప్పుడు ఆ, మూసీ ప్రక్షాళన తీసుకోండి. ఆ. మూసీ ప్రక్షాళన తీసుకొని దాని అవతల యువతల దానికి కావాలి 60 గజాలు అనుకుందాం, 100 గజాలు అనుకుందాం, 100 ఫీట్లు దానికి వదిలిపెట్టి ఇంకో 200 ఫీట్లు అక్కడ ఒక 50 ఫీట్లు ఇక్కడ ఒక 50 ఫీట్లు పెంచి తీసుకున్నారనుకోండి ల్యాండ్ రిక్వేషన్. Acquisition. అవును. అందులో వస్తున్నటువంటి బిజినెస్ సెంటర్స్ కదా మీకు డబ్బులు వచ్చేది. ఆ, అక్కడ వస్తున్న బిజినెస్ సెంటర్లో వచ్చిన డబ్బు పేద ప్రజానికానికి ఇస్తారు. అవును. ఎక్కడైనా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. ఉమ్. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది తక్కువ, మాట సాయం ఉంటుందో 2%, 3%, 10% దాకా పెడతారేమో, కానీ మిగతా అంతా కూడా వచ్చేటటువంటి కంపెనీలు పెట్టుకుంటాయి. సరే ఇంకోటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ హైడ్రాని తీసుకొచ్చారు. హైదరాబాద్లో జరుగుతున్న అక్రమాల మీద ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. అలాగే మొన్న రీసెంట్గా రైతు రుణమాఫీ కూడా చేశారు చాలామంది. అంటే ఇప్పుడు రైతు బంధు కూడా ఇస్తా అంటున్నారు సంక్రాంతికి. ఆల్రెడీ మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సులు ఇచ్చారు, ఇలా కొన్ని హామీలు అయితే నెరవేర్చారు కదా. మీరేమో కాన్ఫిడెంట్గా అయితే ఇప్పుడు నేను ఉన్నారు ఫ్రీ అసలు. బస్సు ఇచ్చారు కదా, ఫ్రీ బస్సు వల్ల ఈ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉమ్. అంటే రోజు పని వదిలిపెట్టి బస్సు ఫ్రీ ఉందని పోయి తిరుగుతారా? కాదు కదా. ఫ్రీ బస్సు వల్ల ఆర్థిక పరిస్థితి ఏంది ఆర్టీసీది ఈరోజు? ఉమ్. నేను అనేది ఏంటి, ఫెయిల్యూర్ అంటారా ఫ్రీ బస్? నేనైతే ఫెయిల్యూర్ అంట. ఎందుకంటున్నా అంటే, ఫ్రీ అనే పదాన్ని దయచేసి మానేయండి అన్ని రాజకీయ పార్టీలు. ఈ ఫ్రీ వల్ల జనాలకు అసలు ఇవ్వకూడదు. మీరు ఒక పెద్ద అది ఇండస్ట్రీ కట్టండి, ఇండస్ట్రీ కట్టడంలో ఉద్యోగం ఇవ్వండి, కష్టపడి విధానం నేర్పించండి వారికి. మాట్లాడితే ఫ్రీ ఎన్ని ఫ్రీ ఇచ్చుకుంటా పోతారు? ఈ ఫ్రీ ఏదైతే ఫ్రీ పెడదాం అనుకుంటున్నారో ఎడ్యుకేషన్ మీద పెట్టండి ఫ్రీ, పిల్లల్ని చదివించండి ఫ్రీగా. అంతేగాని మీరు గడ్డపర పట్టుకొని నిలబడితే సారా యంత్రానికి 800 ఉపాధి హామీ పథకం కింద 800, వారికి 600 వచ్చే, భార్యకి 800 వచ్చే, 1500 రూపాయి కిలో బియ్యము, నూనె ఫ్రీ. ఏ రైతు పొలంలోకి కూడా ఈరోజు కూలిపోవడానికి సిద్ధంగా లేడు. రైతులు ఏం కావాలి? అందువల్ల నేను అనేది ఏంటంటే, కష్టపడే విధానం నేర్పించండి, ఇండస్ట్రీస్ తీసుకురండి, ఈ ఫ్రీ అనే పదాలు మానేయండి. ఇప్పటికైనా ఇంకా ఆలోచించాలి ప్రభుత్వాలు. మన ప్రభుత్వం అంటలేను, మన పార్టీ అంటలేను, ఏ పార్టీ అయినా కూడా ఈ ఫ్రీ అనే పదాలు మానేయాలి. ఫ్రీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలండి. నిజంగా పూటకు తిండి లేని వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ పూట తిండి లేనివానికి బాబు నువ్వు పని చేసుకుందిరా అని ఒక డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, వాడిని తీసుకుపోయే దగ్గర పని చేయించండి. అంతేగాని మీరు ఫ్రీ విధానం పెట్టుకుంటా పోతే ఈ దేశం ఏమైపోద్ది?
ఆఖరికి ఇవాళ పరిస్థితి చదువుకునే విద్యార్థులకు మీరు ఫ్రీ ఇవ్వడానికి వస్తున్నారే. ఉమ్. పిల్లలు నిజంగా గురుకుల్లో పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలకు ఆహారం సరిగ్గా ఇవ్వలేకపోతున్నామే. వాళ్ళకి ఇవ్వండి, దాన్ని సూపర్వైజ్ చేయండి, ఉమ్. స్ట్రీమ్ లైన్ చేయండి దాన్ని. అంతేగాని మనము ఇట్లా ఫ్రీ, బస్సు ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని చెప్పుకుంటా పోతే ఎప్పటిదాకా? దీనివల్ల దేశం ఎంత నష్టపోతుంది. ఉమ్. ఒక యంగ్స్టర్గా ముఖ్యమంత్రి గారు ఒక చైతన్యవంతుడిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఓల్డ్ ఏజ్లు చేయకపోవచ్చు, సీనియర్ చేయకపోవచ్చు, ఒక యంగ్స్టర్గా మీరు ఆలోచన చేయాలి. ఈ ఫ్రీ అనే విధానం మానేయాలి. దేశంలో పనిచేసే విధానం నేర్పించండి, ఇండస్ట్రీస్ తీసుకురండి. అటువంటి అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా. ఎవరు అడుగుతారు మిమ్మల్ని ఫ్రీ ఇస్తామంటే కూడా ఎవరు పోరు. ఆ డ్యూటీకి పోతాడు, ఫ్రీ బస్ పెట్టినా కూడా డ్యూటీకి పోతాడు, కానీ ఫ్రీ బస్సులో పోతాడు. ఆ విధంగా విద్యార్థులకు ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఈ హైడ్రా తోటి కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది అంటారు కదా సార్. ఇప్పుడు ఎన్నో అక్రమాలని హైడ్రా కూల్చి వేస్తోంది. హైడ్రా మంచి పనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కు హైడ్రా తీసుకొచ్చింది, దానికి దిశా నిర్దేశం లేకుండా తీసుకొచ్చిండ్రండి. హైడ్రా తీసుకొచ్చినప్పుడు మీరు ఒక విషయం చెప్తాను, మీకు అందరికీ తెలుసు కానీ జ్ఞాపకం చేస్తున్నా. ఒక రోడ్ వేస్తున్నాం, ఒక నేషనల్ రోడ్ లాంటి రోడ్ వేస్తున్నాం అనుకోండి, లేదు ఊర్లకి వెళ్ళి ఒక రోడ్ వేస్తున్నాం, కోర్టుకు పోయినది ఒక మలిగి ఉంటుంది, ఆడ కోర్టుకు పోతాడు, వాడిని వదిలిపెట్టి రోడ్ వేస్తారు. అవును, అది ఆర్డర్ వచ్చినాడు కొట్టేతాంలే, ముందైతే మిగతా రోడ్ కానీ రోడ్ వేస్తారు. అట్లాగా హైడ్రా చేయాల్సింది ఏంటి, ఎక్కడైతే నీకు ఫ్రీ ఉన్నదో ఫ్రీ ఉన్న దగ్గర ముందు రోడ్ వేసుకుంటూ పోవాలి, డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఆ డెవలప్మెంట్ను చూసి వాడు ఇది ఎక్కడ బాగలేదురా ఏనాడైనా పీక్తుంది అని చెప్పి వారంతలో వాడు వెళ్ళిపోతాడు. మీరు అట్లా కాదే, డోజర్ పెడితే హైడ్రాని పెడితే కొట్టడం వల్ల ఏమైంది, ప్రజల్లో గగ్గోలు వచ్చింది. పేద ప్రజలు గగ్గోలు వచ్చేటక్కడ మిగతా పార్టీలను పోయి ఆడ వండుకునే, దానివల్ల కోర్టు స్టే ఇచ్చే, దానివల్ల పెద్ద పెద్ద బడా భూస్వాములు అవన్నీ కొట్టకపోతారు. పేదోళ్ళదైతే అంటే దీనివల్ల జరిగింది ఏంది, అల్లరి జరగాలి, ఏడైతే అల్లరి జరగాలనుకుంటారో ఆడ బుల్డోజర్ పెట్టారు. నేననేది ఏంటి, ముందు బడా బాబులది కొట్టుకుంటా, గండిపేట నుంచి హిమాయత్ నుంచి ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ముందు డెవలప్ చేసుకుంటా ముందుకు పోతే దాన్ని చూసి వాడే జరుగుతాడు. అవును, ఏనాడన్నా మాది కూడా పోయేదే రోడ్ ఈడు దాకేసిండి, ఇదే కూడా ఉప్పుతారు, అది అమ్మ పోయిందే మంచిదని ఇచ్చిన డబ్బులు తీసుకొని పోతాడు. మీరు అట్లా చేయలే. అందువల్ల హైడ్రాకి వెళ్ళి కాంగ్రెస్ మంచి పేరు స్టార్టింగ్లో బాగానే కొడుతున్నారని వచ్చింది, కానీ ఆ తర్వాత ఎవరిని కొడుతున్నారు అనే టాక్ స్టార్ట్ అయింది. ఎవరిని కొడుతున్నారు, హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి, ఎందుకంటే కొట్టలేదు, గండిపేట కాడ ఒక 2 కొట్టారు, వదిలిపెట్టారు. సినిమా యాక్టర్ది ఒకటి కొట్టారు, కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది, మళ్ళీ సినిమా యాక్టర్ను మాట్లాడారు, ఆయనతో కాంప్రమైజ్ చేశారా, లేకపోతే ఆయన హామీ ఇచ్చారా, ఇంకోటి దాన్ని ఇస్తామన్నారో, ఏమి ఇస్తారో ఖతం చేశారు. అంటే పబ్లిసిటీ కన్వెన్షన్ అయితే పడేశారు కదా, పడేసి నాగార్జునతో మళ్ళీ ఎందుకు కలిశారు, ఏమో అర్థం ఇంటర్నల్ తెలియాలి కదా. నాగార్జున అంత పెద్ద ఎత్తున ఎగిరిన నాగార్జున మళ్ళీ పోయి దండేసి కలిసి మళ్ళీ మాట్లాడడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, నేను ఇప్పుడు బయట అనుకుంటున్నారు ఓఆర్ఆర్ లోపల ఎక్కడన్నా ఒక దగ్గర ఆయన ఇక్కడ కొట్టింది 3 ఎకరాలు 4 ఎకరాలు కాబట్టి 10 ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. అది వాస్తవమా కాదా ప్రభుత్వం చెప్పాలి. అంటే నేను అనేది మీరు పబ్లిసిటీ కోసం పనిచేయకూడదు, నిజమైన అభివృద్ధి కోసం పనిచేయండి. అది చాలా తర్వాత మేము ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీ ముందు అక్కడి నుంచి పని స్టార్ట్ చేసుకొస్తే మీకు పేరు వస్తుందని చెప్పిన తర్వాత సరే ఇప్పుడు ఇక్కడి నుంచి అన్న తర్వాత ఇప్పటిదాకా కనీసం గడపర పెట్టలేదు, సర్వే జరగలేదు, ఏం లాభం అండి. రంగనాథ్ గారిని బ్లేమ్ చేయడం తప్ప దీంట్లో ఏముండదు. ఇప్పటికే హైకోర్టు చాలాసార్లు మొండికాయలేసింది. అందువల్ల నేను అనేది ఒకటే, ఇక్కడ ప్రజల కోసం మాట్లాడేటప్పుడు సరి అయిన బాధ్యతతోటి మాట్లాడండి. ఏ సంస్థను తీసుకొచ్చినా ప్రజల కోసం పనిచేసేటట్టు తీసుకోండి. మొదలే దానికి ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. ఎక్కడ ఓపెన్ ఉంది, ఎక్కడ ఎన్ని కిలోమీటర్లు ఓపెన్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు బ్లాక్ అయ్యింది, మీరు ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా పని చేసుకుంటూ పోతే మిమ్మల్ని చూసి అవతల జరిగిపోతాడు. నువ్వు చుట్టూ కూలగొట్టాల్సిన అవసరం లేదు, మీరు ఇంతెందుకు హైరైజ్డ్ బిల్డింగ్లు 10-15 వచ్చినాయి అనుకో, మధ్యలో 4 గుడిసెలు ఎన్ని రోజులు ఉంటాడు, ఆడే వెళ్ళిపోతాడు. అంటాడు ఎమ్మబొద్దురా ఏదో 10 వచ్చేసి వెళ్ళిపోదాం, ఈ బిల్డింగ్ల మధ్యలో మనం ఎక్కడ చేస్తామని చెప్పి అంతలో వెళ్ళిపోతాడు. నువ్వు రోడ్ వేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతుంటే, నువ్వు ఎక్కడైతే వాడు కదులుతలేడో, కోర్టుకు పోయిండో, లేదా ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయో అది వదిలిపెట్టి ముందు చేసుకుంటూ పో. ఆడనే ఎందుకు కూర్చుంటావు అంటున్నా, అంత జిద్దు ఎందుకు మనకు బీదవాళ్ళ మీద అని. నువ్వు ఇది అయిన తర్వాత వాళ్ళు నీ దగ్గరికే వస్తారు, ముఖ్యమంత్రి కాబట్టి వస్తారు, సార్ మమ్మల్ని సెటిల్ చేయండి సార్, మాకు అన్యాయం అవుతుంది సార్ అంటారు, ఏదో నువ్వు ఇస్తా అంటావు, వాళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఏదో మార్గాలు మస్తుకున్నాయి. అవును. అందువల్ల నేను అనేది ఏంటంటే ఉన్న మార్గాలన్నీ బంద్ చేసి
పేదవారి మీద మీరు బుల్డోజర్ నడపటం అనేది మీకు వచ్చినటువంటి చెడ్డ పేరు. కాంగ్రెస్ మంచి పేరు వచ్చిందని అంటున్నారు కానీ నేనైతే మొదలు ఎప్పుడు మంచి పేరు వచ్చింది తెలుసు మీకు, నాగార్జున గారిది కొట్టినాక, గడ్డిపేట కాడ 2 బిల్డింగ్లు కొట్టినాక చాలా గొప్ప పని చేశాడు ఏదైతే ఏమీ అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. కామెంట్ చేయలేము మేము, ఎవరు టీఆర్ఎస్ కూడా కామెంట్ చేయలే. ఆ తర్వాత మీరు ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదని చెప్పి ఏకంగా మూసిలా ఏందండి ఇప్పుడు ఇక్కడ ఒకటే సార్ పాయింట్, మూసేది కొట్టాలనుకున్నారు కదా, మూసేది కొట్టాలనుకున్నప్పుడు మీరేం చేయాలి, ఓఆర్ఆర్ లోపట్న ఇంకెక్కడన్నా ఒక కాంప్లెక్స్ కట్టాలి, బ్రహ్మాండమైన కాంప్లెక్స్ కట్టి, మీరు కాంప్లెక్స్ కట్టి ఆ కాంప్లెక్స్లో వాళ్ళకి పని దొరికేటట్టు చూడాలి. తీసుకుపోయి ఓఆర్ఆర్ డబుల్ బెడ్రూమ్లో అవన్నీ పెడితే వాడు పనికి ఎక్కడ పోతాడండి? నిన్నటి దాకా బట్టల దుకాణంలో పని చేసుకుంటూ చెప్పుల దుకాణంలో పని చేసుకున్నాడు, ఆ మూసి పక్కన ఇంత గుడిసేసుకొని, వాడు రేపు పొద్దున పని ఎక్కడికి పోవాలి? నువ్వు లేపేస్తావు బాగానే ఉంది, ఎక్కడ పోవాలి పనికి? అందుకోసం ఏం చేయాలంటే వాళ్ళకి ఉపాధి చూపించాలి, అక్కడ ఇల్లు కట్టియాలి, వానికి ఉపాధి చూపించాలి. ఎందుకు మురికి కమ్మలో వస్తాడు పోతాడు అంటే. నేననేది ఏంటంటే ఒక విధానం అనేది ఉండాలి, విధానం లేకుండా చేయటం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా సరే, ఏ పార్టీ అయినా కూడా ఒక విధానంతో ముందుకు పోవాలి. ఇప్పుడు మీరేమో నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామని మీరు అంటున్నారు, బట్ అటు బీజేపీ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, వాళ్ళు కూడా చాలా గ్రాఫ్ పెరిగింది, వాళ్ళు కూడా ప్రజల బీజేపీకి ఉన్నటువంటి ఒకటే ఒక విధానం, బీసీ రిజర్వేషన్ మీద బీజేపీ సరైన పద్ధతిలో లేకపోవడంతో అది రేపు తను సైడ్ చేసుకునేటట్టు అవకాశం లేదు కార్యకర్తలకు. ఇప్పుడు ఎవరైనా ఒకటే అడుగుతారు, బీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఒక బీసీ కదా ప్రధానమంత్రి, ఎందుకు బీసీ రిజర్వేషన్ అమలు చేయటం లేదు? బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే ఎవరు ఏ పార్టీ అమలు చేసినా ఆ పార్టీకి ఒక 15 సంవత్సరాలు దోకా ఉండదండి. బీసీలు అందరూ అటు వెళ్ళిపోతారు న్యాచురల్గా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు పైన ఇప్పుడు చూడండి, మా తాతల కాలం నుంచి మేమంతా దొరల భూములు రెడ్ల భూములు దున్ని వెళ్ళడమే కదా. ఒకసారి ఆలోచించండి, ఆంధ్ర ప్రాంతంలో ఆంగ్లేయులు వచ్చి పరిపాలించడం వల్ల వాళ్ళ పిల్లల కోసం కట్టుకున్న కాలేజీల్లో లోకల్ పిల్లలు కూడా చదువుకున్నారు. వాడు టై కట్టుకొని చదువుకునే రోజుల్లో తెలంగాణ బిడ్డలు వాళ్ళ తండ్రికి సర్ది మోసుకొని పోయారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించింది 200-300 సంవత్సరాలు కూడా అంతా వాళ్ళే కాబట్టి ఎక్కడ మా తండ్రికి మా తాతకి ఎవరి చదువు లేకుండా పోయింది. రెండోది, ఎవరైతే పటేల్ పట్వారు ఉన్నారో మొత్తం వాళ్ళే ఉన్నారు, తరతరాల నుంచి వాళ్ళు ఉండటం వల్ల ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడ వాళ్ళ పేర్ల మీద రాసేసుకున్నారు. వాళ్ళు రాసేసుకున్న భూములే కదా ఈనాడు వారసత్వం అనుభవిస్తున్నది. ఈరోజు భూములు అనుభవిస్తున్నటువంటి ఎవరైనా కానివ్వండి, దొరలు వాళ్ళ చెంటోడు సంపాదించారా? కాదే. వాళ్ళ తాత ఎవరు? ఆనాడు పటేల్, పోలీస్ పటేల్, పట్వారి, అందు ముగ్గురు వాళ్ళేనా. మా తరం మా తాత నుంచి మేము ఇప్పటిదాకా బలరన్ మేపడం లేకపోతే మా నాయన వాళ్ళ భూములు దున్నడం సరిపోయింది మాకు. బీసీల పరిస్థితి అంత ఇంతే. కాబట్టి న్యాచురల్గా బీసీలు రిజర్వేషన్ కోరుతున్నారు, ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం రాకముందు నుంచి. మాననీయ అంబేద్కర్ ఇస్తామన్నటువంటి బీసీ మాకు అమలు కాలే. ఈరోజు ఎస్సీ ఎస్టీల పరిస్థితి రిజర్వేషన్ ఉండటం వల్ల ఏమైంది, అనేక మంది కలెక్టర్లు వాళ్ళు వచ్చారు, సంతోషం, చాలా సంతోషం, కలెక్టర్లు వచ్చారు, పిల్లలు కలెక్టర్ అని. మేము బీసీలం అంతా అట్నే ఉన్నామే, పేరుకు మాత్రం పెద్ద, అందరికీ రిజర్వేషన్ ఇస్తారే. మరి వాట్ అబౌట్ తమిళనాడు? తమిళనాడులో పెరియార్ చేసినటువంటి ఉద్యమాన్ని ఒకసారి ఆలోచించండి. పెరియార్ ఇచ్చినటువంటి వార్నింగ్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఏకంగా దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచింది. మేము భారతదేశం నుంచి విడిపోతామని వార్నింగ్ ఇచ్చాడు పెరియార్ ఆ రోజు. దాంతో అక్కడ బీసీ రిజర్వేషన్ ఉంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, తమిళనాడులో బీసీలు ఓసీలకు టికెట్లు ఇస్తారు. అవును. మరి మేమెందుకంటే బిచ్చగాళ్ళలో అందరు దర్బార్ల ముంగట నిలబడాలి? మాకు రావాల్సిన రిజర్వేషన్, మా జనాభా ఎంత ఉందో మాకు అంత మేమేమి అడుగుతున్నాం నిన్ను? దానికి మరి మోడీ గారు ఎందుకు పచ్చజెండు ఊపరు? మీలో కూడా ఈ బీసీలు జనరల్గా ఇక్కడే కాదు, ఆంధ్రాలో కూడా హై పర్సంటేజ్ బీసీలే, ఇక్కడ కూడా ఎక్కువ పర్సంటేజ్ బీసీలే. ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు మీలాంటి వాళ్ళు. ఎందుకని మరి బీసీలు ఇప్పటికీ స్టిల్ మీరు అన్నట్టు ఒకరి ఇండ్ల ముందు నిలబడే పరిస్థితి? ఇప్పుడు బీసీలు ఇట్లా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఎన్నడూ కూడా ఒక బీసీ కార్పొరేటర్ ఒక ఇద్దరు ఎలక్ట్ అయ్యారు అనుకుందామండి, ఎమ్మెల్యేను కార్పొరేటర్ ప్రజానాయకుడిగా ఎవడో అదృష్టం బాగుండి ఎలక్ట్ అయ్యారు అనుకుందాం. వాడు పుట్టినప్పటి నుంచి ఎన్నడూ 50,000 కట్ట చూసి ఉంటాడు. ఒక్కసారి అవతల పార్టీ వాడు వచ్చి 50 లక్షలు ఇస్తానటక్కల కళ్ళు మూసుకొని బాంచన్ అయిపోతారా?
అంటే ఆర్థిక పరిస్థితి దీని మూలం కనుక్కోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే బీసీల ఆర్థిక పరిస్థితి ఎన్నడూ కూడా డబ్బులు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. ఒక్కసారి అవతల పెట్టేవాళ్ళు ప్రలోభ పెట్టేటక్కల కోట్ల రూపాయలు వచ్చేటక్కల వీడు బీసీ లేదు ఈసీ లేదు వెళ్ళిపోతున్నాడు. అట్లాంటి పరిస్థితి వల్లనే దీనికి కారణం ఏంటి? బీసీలు ఒక్కటి ఉంటే మాకు మనగడ లేదని గమనించినటువంటి పెద్దలు మమ్మల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడు కలిసి నలుగురిని ఒక దగ్గర కలిసి ఉండనివ్వరు. అందువల్ల కొన్ని ఆర్థిక కారణాలు. ఇప్పుడు బీసీల్లో కూడా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఎప్పుడు చూడు ఆయన ఇదే బీసీల కొరకు నేను పోరాటాలు చేస్తాను అది ఇది అని చెప్పి స్టిల్ ఆయన అసలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయనకి రాజ్యసభ పదవులు వస్తూనే ఉంటాయి. రీసెంట్ బీజేపీ కూడా అసలు బీజేపీకి సంబంధం లేదు, అయినా ఆయనకి రాజ్యసభ సీటు. బీసీ రిజర్వేషన్ దెబ్బతీయడం కోసం బీసీ గురించి మాట్లాడుతున్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. సో ఇంక మాట్లాడొద్దని. ఇంకేం మాట్లాడతాడు? ఇప్పుడు ఏ పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చి నాయకుని చేసిందో ఆ పార్టీ ఆ విధానానికి వ్యతిరేకము అన్నప్పుడు మీరెట్లా మాట్లాడతారు? మాట్లాడితే విలువేముంటుంది? చేతనైతే అధిష్టాన వర్గాన్ని నొప్పియాలి, మిమ్మల్ని నాయకుని చేసినటువంటి నాయకులను నొప్పించాలి, లేకపోతే ఎట్లా వీలైతే చెప్పండి. అందువల్ల బీసీలలో పొరపాట్లు లేవని నేను అంటం లేదు. మేము సత్యహరిచంద్రులం, మేము ఒక్క మాట మీద ఉన్నాం, అట్లాంటి ఈ పరిస్థితి ఉండేది కాదు ఈరోజు. సో మా లోపల కూడా భిన్నాభిప్రాయాలు, భిన్నమైన ప్రలోభాలు, రకరకాల కారణాలు ఉండటంతో బీసీలు అవతల సభ కూడా పెట్టుకున్నారు. ఇలాంటి జస్ట్ మీరు నెలకొక సభ పెట్టుకున్నా దాని ఫలితం ఏమాత్రం ముందుకు రావట్లేదు. ఒక్కటే నేను అనేది ఏంటంటే సభకు వచ్చిన వాళ్ళంతా ఒక మాట మీద ఉండాలి. ఉంటారా? ఉంటారు కదా. బీసీ టీవీ ముంగట మాట్లాడడానికే, ప్రెస్ మీట్లో మాట్లాడడానికే బీసీలు ఆలోచన చేస్తుంటే ఎక్కడ ఉంటారు చెప్పండి? సభలు పెట్టుకోవడం గొప్ప కాదు. సభలు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. ఇప్పుడు సభకు బీసీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అది వచ్చినటువంటి వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ దానికి ధర్నానంగానే ఈయన బీసీ జెండా ఎత్తుకొని ఉరుకుడేనా? ఆ రోజు బీసీ సభ ఉన్నా కూడా రాడు. ఎందుకంటే ఆడ ముఖ్యమైన వాళ్ళు కనబడాలి, ఫేస్ అటెండెన్స్ పడాలని చెప్పి అందరట్పోయారు, ఇటు రాకపోయారు. ఎట్లా సక్సెస్ అయితే విజయవంతం అయితే చెప్పండి. అంటే ఈరోజు కాకుండా రేపైనా చైతన్యమయ్యే అవకాశం ఉంది. నేనైతే బీజేపీ పార్టీకి అయితే పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ అంటే జనరల్గా మన అందరి జనరల్ అనుకునేది రెడ్డి కాంగ్రెస్ అంటారు. సో ఇటు బీఆర్ఎస్ మీరున్న పార్టీ అయితే అది కూడా కేసీఆర్ గారి సొంత పార్టీ కాబట్టి అది ఇప్పుడు అవకాశం ఉన్నది కేవలం బీసీలని రాజ్యాధికారం ఇచ్చే అవకాశం ఉన్నది బీజేపీకి రాజ్యాధికారం ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది చాలా స్పష్టంగా చెప్పింది పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయాల్లో. బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే దేశంలో ముఠా కక్షలు పెరుగుతాయి. ముఠా కక్షలు అంటే వైమస్యాలు పెరుగుతాయి కులాల లోపల. కాబట్టి అది సాధ్యం కాదని చెప్పేశారు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఈరోజు బీజేపీలో ఉన్న బీసీలందరూ కూడా ఇక మనకు ఎన్నడూ రాజ్యాధికారం రాదు, మనకు బీసీ రిజర్వేషనే రాదు. ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నాం మేము? ఇప్పుడు ఇక నా నియోజకవర్గం ఉంది, అవతల కోట్లు సంపాదించుకున్నంతో నేను ఎట్లా పోటీ పడాలి? నాకు టికెట్ ఇస్తారు, ఎట్లా పోటీ పడాలి? నా తను ఏముంది? ఎంత బీసీ అయినా, ఎంత నా తమ్ముడైనా కూడా దేనికో దానికి వాని కనీసం పోస్టర్ అంటే ఇవ్వడానికి డబ్బులు కూడా ఇవ్వకపోతే వాడు ఎట్లా ఓటేస్తాడు? మొత్తం ప్రజాస్వామ్యం అంతా మొత్తం నాశనం అయిపోయింది. ఈ టైంలో బీసీలు ఎట్లా గెలవాలి? మరి బీసీలు ఎప్పుడు సభలోకి వెళ్ళాలి? అదే రిజర్వేషన్ ఉందనుకోండి, ఎవడిచ్చినా బీసీకే ఇస్తారు కాబట్టి ఆ బీసీల్లో ఎవడు గుణవంతుడు అయితే ఆయనకి వేసుకుంటారు, ఆ అవకాశం లేదు మాకు ఇప్పుడు. అటువంటిప్పుడు ఎట్లా ప్రజాప్రతినిధులు అవుతారు? ఎట్లా మా చట్టసభల్లో మాట్లాడతారు? ఎట్లా బీసీల కోసం కొట్లాడతారు? సమస్య అది. అందువల్ల రిజర్వేషన్ అనేది వస్తే దానివల్ల బీసీలు అనేక మంది నాయకత్వ లక్షణాలు వచ్చి బయటకు వస్తారు, సభల్లో మాట్లాడతారు. సభల్లో మాట్లాడేటప్పుడు కానీ, నాయకుడు అయినప్పుడు కానీ ప్రజలు ఎన్నుకుండడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్నుకున్నప్పుడు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకరకాల కారణాలు ఒక్కటి కాదు దీనికి. అన్నిటికన్నా ప్రధానమైంది ఆర్థిక వ్యవస్థ. బై మాకు ఏదైతే హక్కు ఉందో మిగతా వాళ్ళకి ఏది ఇస్తున్నారో మాకు ఇవ్వమని అంటున్నాం. మీరు ఆఖరకు కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారమైనటువంటి స్వభావంతో ఈబీసీ ఇచ్చిందే. ఈబీసీలకి ఏం తక్కువైందని ఇచ్చిండ్రు? 1 or 2% ఉంటారు మాలాగా బీదోళ్ళల్లా. అందరు అట్నే ఉన్నారని నేను అన్ను. 1 or 2% ఉంటారు. వాళ్ళకి మీరు 10% రిజర్వేషన్ ఇచ్చారే చదువుల్లో. మేము ఎంత నష్టపోయాం?
ఎస్సీ రిజర్వేషన్ మొన్న అది కేంద్రం దానికి ఆమోదం తెలిపింది కదా, ఎస్సీ రిజర్వేషన్ అదే. దానికి సంబంధించి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు ఎట్లా పార్టీలను నమ్ముతారు? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపు కాకుండా మాపు ఖచ్చితంగా బీసీ అధికారంలోకి వస్తుంది. బీసీ రాజ్యాధికారం రాకుండా ఉండదని నేను అనుకోను. ఖచ్చితంగా ఒకనాడు కాకుండా ఒకనాడన్నా చైతన్యం అవుతారు కదా, ఎప్పటికి ఇట్లాగే ఉండదు. ఇది ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో ఇలా నడుస్తుంది. సో ఇది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.